శిరసాయిస్తాం. కానీ ఆ క్యాండిడేట్ని మేము ఒప్పుకోవడం లేదు. ఆ క్యాండిడేట్ పూర్తి కూడా కమర్షియల్. ఈ ఒక అనంతపురం క్యాండిడేట్గా ఉండేవాడు వ్యాపారం చేసుకుంటామని అనంతపురంలో క్యాండిడేట్గా డిసైడ్ చేస్తే ఆ క్యాండిడేట్ని నమ్మి మేము ఏ విధంగా పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఊరిలో క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా గెలిచిన హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటాడు. ఈ ప్రభుత్వంలో మేము పడే కష్టాలని రేపొద్దున మేము ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పి అనంతపురం నగరాన్ని అభివృద్ధి కావచ్చు, పార్టీ క్యాడర్ కాపాడుకునే పరిస్థితుల్లో కానీ వీళ్ళందరూ సహకరిస్తారా? అనేక ఇబ్బందులు ప్రభాకర్ చౌదరి గారు ఈ ప్రభుత్వంలో అనేక కేసులన్నీ ఫేస్ చేశాం. అనేక కేసులన్నీ కోర్టు ద్వారాగా పార్టీని నమ్ముకోకుండా ప్రభాకర్ చౌదరి గారే దీన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇవన్నీ పార్టీకి తెలీదా? రేపు పొద్దున ఈరోజు ఎవరినైతే ప్రసాద్ని క్యాండిడేట్గా డిసైడ్ చేశారో ఎంత మాత్రం సహకరించే ప్రసక్తి లేదు. మేము అవసరమైతే మా సొంత పనులు చేసుకొని మా పనులు మీకు డిసైడ్ అయిపోతాం. క్యాడర్ అంతా కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు ఉన్నట్లు మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వము ఈ పార్టీ వెనక్కి తీసుకోకుంటే టోటల్గా కూడా అనంతపురంలో క్యాండిడేట్ గెలిచేది లేదు, ఆయనకు సహకరించే ప్రసక్తి లేని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.